బాహుబలిలో భారతం ఉందని మీకు తెలుసా? కొంచెం తేడాతో రాజమౌళి మహాభారతాన్నే రిపీట్ చేశాడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ లో. పాండవులు 5గురి బదులు ఒక్క బాహుబలినే చూపిస్తాడు మనకి. అటు కౌరవులు 100 మంది బదులు కూడా ఒక్క బల్లాల దేవుణ్ణే చూపిస్తాడు. కానీ పాండవుల తండ్రి పాండురాజు మరణించినట్టే బాహుబలి కూడా మరణిస్తాడు. భారతంలో పాండవుల తల్లి మాద్రి మరణించినట్టే బాహుబలి తల్లి కూడా మరణిస్తుంది. ఇక కౌరవులకు సంకేతమైన బల్లాల దేవుడి తండ్రి బిజ్జలదేవ, ఇతడిది ధృతరాష్ట్రుని క్యారెక్టర్. ఆయన గుడ్డివాడైతే ఈయన చెయ్యి బాగాలేని అవిటివాడు. అంతేకాదు, ధృతరాష్ట్రుని మాదిరిగానే దుర్యోధనుడి లాంటి తన కొడుకు బల్లాల దేవుడికి రాజ్యం దక్కాలని దురాశ పడతాడు. ఇక మరో ముఖ్య పాత్ర కట్టప్పది. ఈ కట్టప్ప భారతంలోని భీష్ముని లాంటివాడు. తరతరాలకు కాపలాగా ఉంటాడు. కానీ అనివార్య పరిస్థితుల్లో భీష్ముడిలాగానే చెడ్డవాడైన దుర్యోధనుడి లాంటి బల్లాల దేవుడి వైపు నిలబడాల్సి వస్తుంది. బాహుబలిలో భారతమే కాదు, రామాయణం ఛాయలు కూడా మనకు కనిపిస్తాయి. దేవసేనని మాహిష్మతిలో బంధించటం సీతమ్మను లంకలో బంధించడం లాంటిదే. అంతేకాదు, సీతాదేవి కోసం హనుమంతుడు వచ్చినట్టే ఇక్కడ శివుడు వస్తాడు. వెళ్తూ వెళ్తూ మారుతి లంకకి నిప్పు పెట్టినట్టే మాహిష్మతిలో కూడా శివుడు మంటలు రాజేస్తాడు. రామాయణంతో మరో పోలిక ఏమిటంటే, రావణుడి కొడుకుని ఆంజనేయుడు చంపినట్టే ఇక్కడ బల్లాల దేవుడి కొడుకు భద్రని శివుడు చంపుతాడు. రామాయణ భారతాలు సరే, భాగవతం మాట ఏంటి అంటారా? అది ఉంది మన బాహుబలిలో. మీకు మాహిష్మతిని ముట్టడించే కాలకేయులు గుర్తున్నారా? వాళ్ళలాగే శ్రీకృష్ణుడిని మధుర రాజ్యాన్ని ముట్టడించడానికి వస్తారు కాలయములు. భాగవత కాలంలో దండెత్తి వచ్చిన వారంతా కూడా విదేశీయులే. ఇక్కడ రాజమౌళి సృష్టించిన కాలికేయులు కూడా అనాగరిక జాతులే. అంతా బాగానే ఉంది, కానీ బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అంటారా? దానికి సమాధానం ప్రస్తుతానికి రాజమౌళి వద్ద ఉంది. కొన్నాళ్ళు ఆగితే తెరపై మనకు తెలిసిపోతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.